జగన్ అక్రమాస్తుల కేసుల బదిలీ బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టుకు సీబీఐ ఈడీ అఫిడవిట్ రూపంలో నివేదిక దాఖలు చేశాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వివరాలేంటి? జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ సరిగ్గా జరగటం లేదు, వేగవంతంగా ముందుకు సాగటం లేదు, అనేక అడ్డంకులు వస్తున్నటువంటి నేపథ్యంలో కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, అదే సందర్భంలో గత 12 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, తద్వారానే విచారణ మరింత ముందుకు సాగటానికి ఆస్కారం ఉంటుంది, కేసులో అడ్డంకులు తొలగిపోతాయి అని చెప్పి గత ఎంపీగా ఉన్న సమయంలో ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 2 వేరు పిటిషన్లు దాఖలు చేస్తారు. ఆ పిటిషన్లపై ఈ రోజు మరోసారి జస్టిస్ అభయ్ ఓకర్, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నెల 2వ తేదీన విచారణకు వచ్చిన సమయంలో సిబిఐ ఈడీలు కేసులకు సంబంధించి ఎన్ని కేసులు మొత్తం ఫైల్ అయ్యాయి, వాటిలో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి విచారణ ఏ దశలో ఉంది, ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయాలన్నిటితో పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఒక నివేదికను పట్టిక రూపంలో ఇవ్వాలి అని చెప్పి ఇదే ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం సిబిఐకి సంబంధించి దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టు ముందు నివేదిక దాఖలు చేయడం జరిగింది. ఆ నివేదికను ఈ రోజు పరిశీలించినటువంటి ధర్మాసనం తాము పూర్తి స్థాయిలో నివేదికను పరిశీలించాల్సి ఉంది కాబట్టి నివేదిక పరిశీలించిన తర్వాతనే తాము తదుపరి తీర్పు వెలువరిస్తామని చెప్పి జస్టిస్ అభయ్ ఒక ధర్మాసనం ప్రకటించింది. సో సిబిఐ దాఖలు చేసినటువంటి స్టేటస్ రిపోర్ట్ ను తాము కూడా పరిశీలించాల్సి ఉంది అని చెప్పి జగన్ తరఫున న్యాయవాదులు కూడా కోరటంతో తదుపరి విచారణను జనవరి 10వ తేదీన తాము విచారణ చేపడతామని చెప్పి జస్టిస్ అభయ్ ఒక ధర్మాసనం ప్రకటించింది. రఘురామకృష్ణరాజు దాఖలు చేసినటువంటి పిటిషన్లు 2 పిటిషన్లపై పూర్తి స్థాయి విచారణను, దాంతో పాటుగా స్టేటస్ రిపోర్ట్స్ సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు, తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, తెలంగాణ హైకోర్టులో ఈ కేసులకు సంబంధించినటువంటి ఉత్తర్వులు, ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు, వీటికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు ముందు న్యాయవాదులు చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్ గా చెప్పడం కాదు, పూర్తి స్థాయి నివేదికను లిఖితపూర్వక అఫిడవిట్ రూపంలో ఒక నివేదికను ఇవ్వాలి అని చెప్పి అభయ్ ఒక ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల మేరకు స్టేటస్ రిపోర్ట్ ను సుప్రీంకోర్టు ముందు దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీలు దాఖలు చేశాయి. ఈ నివేదిక పరిశీలించిన అనంతరం తుది ఉత్తర్వులను ఈ నెల వచ్చే నెల అంటే వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విచారణ జరిపిన అనంతరం తుది తీర్పు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. నివేదిక పరిశీలించిన తర్వాతనే తాము తుది తీర్పు ఇస్తాము అని చెప్పి ధర్మాసనం కూడా ప్రకటించడంతో తదుపరి విచారణను జనవరి 10వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.